ఇప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదో పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోని చెప్పి ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులకు చెప్పండి, గౌరవ సభ్యుడికి చెప్పండి. సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను, పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభనివ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి. దయచేసి మీరు మాట్లాడే నేను చెప్పాను వినండి. ఇట్లా వచ్చి ఇట్లా రావటం, ఇది సభ గౌరవం తెలియదు సభకి. దయచేసి ఇట్లా ప్రవర్తించమని చెప్పాలనుకుని చెప్పండి. సమాచారం ఇచ్చారు, మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని అటవలో లేచి వచ్చి ఉరికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ భయపడరు ఎవరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. వారు చెప్పిన అన్నింటి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ఎందుకో రెడ్డి గారు 1 minute. Sir, I want to set the record straight, sir. Here, sir, నేను మంత్రి గారు కదా, ఇప్పుడు సగటున సరఫరా గంటలకు సంబంధించి 2023-24లో 19 hours 22 minutes. సార్ వినండి సార్, ఇది వినండి సార్, ఇది మీరు అది చూడండి. ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టారు. సో దాంట్లో కూడా చూడండి పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్, మీ దగ్గర కూడా ఉంది. మీ పీక్ అవర్స్లో కనీసం పూర్తి స్థాయిలో 16 hours కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష, ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్, ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు 19 గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పని చెప్తా ఉన్నాము. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అన్నారు కూర్చో. అధ్యక్ష కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందేం కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్క. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధం అనే విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేం చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, నువ్వు ఇవ్వలేదు కూడా మీరు. మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాలు తప్పుదో పట్టిస్తారు. ఎవరో నీతి ఆయోగ్ ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలు పదే. అధ్యక్ష మేము స్పష్టంగా మా పక్షాన్ని నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్న సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చినామని మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ శ్వేతపత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయండి. మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నగా చేయండి, లేకపోతే ప్రజల ముందర పలసన అవుతారు. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, బట్టి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా. ఒక్కరోజైనా
ఒక్క రోజైనా వాళ్ళకు ప్లకార్డ్ పట్టుకునే అవకాశం ఇచ్చినమా, ఆ కష్టం ఇచ్చినమా? ఇవ్వలేదు. ఒక్క రోజు కూడా వాళ్ళ రకం కష్టపెట్టలేదు. ఒక్క రోజైనా పోయి ఒక జొన్న కంకినో